Hello, Nirumi Rashi Singh. Congratulations to Volga Videos for getting 18 million subscribers. Please share, like, and follow. Thank you. సార్ యాక్చువల్గా ఏ స్టోరీ లైనప్ అయినా ఏ పాయింట్ అయినా సరే ఎక్కడో చోట మనం చూసిన కథల్లోంచి తీసుకుంటూ ఉంటాం. ఇందులో ఎంతవరకు రియల్ స్టోరీస్కి ఏమన్నా కనెక్షన్ ఉందా? అంటే బయట మీరు చూసినవి ఏమన్నా ఇందులో ఇన్బిల్డ్ చేసి అంటే మన డెఫినెట్గా మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుండి మనం మౌల్డ్ అవుతాం కదా, చిన్నప్పటి నుండి మనము చూసి మౌల్డ్ అయిన ఆ ఎక్స్పీరియన్సెస్ నుండి డెఫినెట్గా ఎనీ రైటర్ది అతను చూసిందే కదా, చూసింది మళ్ళీ అక్కడి నుండి ఊహ అనేది కొంచెం ఇమాజినేషన్కి వెళ్ళి అది రాసుకునే కథ. సో డెఫినెట్గా చాలా విషయాలు కొంచెం వాటి మీద బేస్ అయి ఉంటుంది. కాకుండా ఈ కథ ఏంటంటే లైక్ ఇట్ ట్రేసెస్ బ్యాక్ టు 10,000 years బ్యాక్ శివుడికి అంధకాసుడికి జరిగిన ఈ కథకు మూలం. సో అది మధ్యలో ఆ రివిలేషన్ ఏంది అది అనేది మనం ఆ హీరో ట్రావెల్ త్రూ మనం తెలుసుకుంటాం. అది నేను ఇలా పలానా హీరోని ఊహించుకుని రాసుకుంటున్నాను అని ఉంటుంది. సో మీరు ఫస్ట్ నుంచి అంటే ముందు కథ అంతా రాసుకున్నాక మన కథకి ఎవరో హీరోగా సెట్ అవుతారన్నది చూసారా, లేదంటే పలానా ఒక వ్యక్తిని ఎవరన్నా ఊహించుకుని ఈ స్టోరీని క్రియేట్ చేయడం జరిగిందంటే ఏం చెప్తారు? లేదండి, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత మళ్ళా ఇది జరిగింది. అంటే క్యారెక్టర్స్ స్టోరీ మొత్తం అన్ని రాసేసుకున్న తర్వాత మళ్ళీ దెన్ స్టార్టెడ్ ద కాస్టింగ్ ప్రాసెస్. ఆది గారు కావచ్చు అన్ని కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్. ఫస్ట్ తోటే ఆది గారు ఉన్నారా లేదంటే ఇంకెవరినన్నా? అంటే మాకు ఇంటర్నల్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రొడ్యూసర్స్ కి మాకు అంతా. అంటే ఇప్పుడు స్టోరీ రాసిన తర్వాతే ఇప్పుడు నేనేం అంటే ఆల్రెడీ హిట్ డైరెక్టర్ ఏం కాదు కాబట్టి నేను స్టోరీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్కి ఇచ్చిన తర్వాతే మళ్ళీ అది వాళ్ళకి నచ్చినాకే మళ్ళీ ముందుకి వెళ్తుంది కదా. సో ఆ బౌండ్ స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత ఏ హీరోకి చెప్దాం అది అనేసి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఆది గారు మేనేజర్ ఉన్నారు గిరిధర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు తెలుసు. ఏమంటే ఆది గారు ఎట్లుంటారు అని అంటే నాకు ఎట్లాంటి హీరో కావాలి అంటే హూ కెన్ ఎమోట్, హూ కెన్ ఫైట్, అంటే ఒక ఆల్రౌండ్ చేసేవాళ్ళు కావాలి. అంటే యాక్షన్ చేయగలగాలి, ఎమోషన్ పండించగలగాలి, ఒక కాకీనెస్, ఒక చిన్న సటిల్ హ్యూమర్ చేయగలగాలి. సో ఇవన్నీ కావాలన్నమాట. సో హోల్సమ్ హీరో కావాలి నాకు. అది మాట్లాడుకుంటున్నప్పుడు ఆది గారి పేరు వచ్చింది. ఆది గారు ఎట్లుంటారంటే ఆది గారు డెఫినెట్గా హీ హెస్ డిడ్ ఆల్ ద థింగ్స్. సో అప్పుడు ఆది గారు సో ఈ స్టోరీ చెప్పడం ఫస్ట్ ఆది గారికి చెప్పింది, ఇంకెవరికి చెప్పలేదు, ఏ హీరోకి చెప్పలేదు అనమాట. వేరే స్టోరీస్ వేరే హీరోస్ చెప్పినాం కానీ ఈ పర్టికులర్ స్టోరీ ఫస్ట్ ఆది గారికి చెప్పడం అయింది. ఆ స్టోరీ నరేషన్ అయిన ఒక 2.5 hours తర్వాత ఇంక స్టోరీ బాగుందా బాగాలేదనే డిస్కషన్ పక్కన పెట్టేసి ఆది గారు ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే రూట్లోకి వెళ్ళింది. ఓకే. సో శివ గారు యాక్చువల్లీ మీరు ఎన్నో సినిమాల్లో కనిపించి చాలామందిని అలరిస్తూ ఉన్నారు. అయితే ఇది వచ్చేసరికి కొంచెం చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి బై ద వే. సో ఏంటంటే ప్రతిదీ కూడా చాలా టాస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్ని అంటే షూటింగ్ పర్పస్లో వేరుంటుంది, మనకి స్క్రీన్ మీద చూసేది వేరుంటుంది. అక్కడ ఎవరు లేకపోయినా మనం ఊహించుకుని చేసేటువంటి సిచ్యువేషన్స్కే మనం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తూ ఉంటాం. సో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్లో చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నా వర్కింగ్ ప్రాసెస్లో అలాంటివి సీన్స్ లేవు. ఓకే. సో ప్రాసెస్ అంతా హ్యూమన్ యాక్టర్ టు యాక్టరే ఉంది. సో ఆది గారితో ఉన్న మధునందనంతో సార్ తోటి రామరాజు గారితో హ్యూమన్తో కాబట్టి కోఆర్డినేషన్ ఉంటుంది, రియాక్షన్ టు రియాక్షన్. వాళ్ళు కూడా ఏంటంటే నా క్యారెక్టర్కి తగ్గట్టు అలా వాళ్ళు ఇచ్చే సజెషన్. సిజ్జు గారు మా ఫాదర్ క్యారెక్టర్ అయితే అలా కాదురా, ఇలా అయితే బాగుంటుందిరా అని అలా చాలా బాగుంది. అంటే ఫిలిం స్టార్టింగ్ డే నుంచి అండి ఒక పాజిటివ్ వైబ్ ఉండేది చుట్టూ అరౌండ్. ఎలా ఉంటే సెట్లో వర్క్ చేసిన 20 days 25 days కావచ్చు, డబ్బింగ్ ప్రాసెస్ కావచ్చు, ఫిలిం ఎక్కడ మీట్ అయినా సరే ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఓకే. ఆ పాజిటివ్ వైబ్ మేము మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన కానించి కానీ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఆ పాజిటివ్ వైబే ఆడియన్స్కి అంత దగ్గరగా రీచ్ చేసిందేమోనని నేను బిలీవ్ చేశాను. ఓకే. ఒక డైరెక్టర్ గారు కావచ్చు, క్రూ అందరం వర్క్ చేస్తుంటే చాలా బాగా అనిపించేది. ఓకే. ఏమో తెలీదు, బాగుంది. చలిలో కూడా ఎక్సైట్మెంట్ నాకు బాగా కనిపిస్తుంది. ఆ చలిలో కూడా సార్ రామరాజు గారు వితౌట్ షర్ట్ అవును నైట్ మొత్తం ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 వరకు అయినా కూడా సార్ అలానే వర్క్ చేశారు. సార్తో పాటు 1 hour గ్యాప్ వచ్చింది సార్, క్యారవాన్ లోకి వెళ్ళి పడుకోండి మళ్ళీ రావచ్చు అంటే లేదు ఇక్కడే ఉంటారు, క్యారెక్టర్ లో ఉంటే అట్లా అలానే కూర్చున్నారు. అవన్నీ కూడా చాలా ఆడానని తెలియకుండా. అన్నపూర్ణమ్మ గారు ఆవిడకైతే పాపము ఆ చెల్లో షూట్ అంతా అయిన తర్వాత షీ వాస్ లైక్ హాస్పిటలైజ్డ్ ఫర్ 1 day పాపము.
నిజంగా మీ డెడికేషన్కి హ్యాండ్స్ ఆఫ్ సార్, అసలు నిజంగా సూపర్ అసలు. అయితే సార్ మీరు ఇలాంటి రిస్కీ షార్ట్స్ అని అనాలి ఒక రకంగా, నైట్ అంతా చల్లో వితౌట్, ఇప్పుడు మామూలుగా వెళ్తుంటేనే ఈ చిన్నపాటి చలికే వణుక్కి చచ్చిపోతున్నాం మేము. షూట్ అంతా కూడా ఆర్ట్స్లో జరుగుతుంది, Open కంప్లీట్ place. ఫీల్డ్స్, ఓపెన్ ప్లేస్. ఓపెన్ ప్లేస్. సార్ మొన్న వెళ్ళాను సార్ నేను మహేష్ బాబు గారి ఈవెంట్కి, అసలు చెవులు మొత్తం దద్దరిల్లిపోయినాయి ఆ చలికి. అలా ఉంది. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది, సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.